మ్యారేజెస్ వద్దు, అరేంజ్ మ్యారేజెస్ ముద్దు అంటున్నాడు మన చంద్ర. మరి లవ్ మ్యారేజెస్ ని అంతలా ఎందుకు హేట్ చేస్తున్నాడు కనుక్కుందాం. లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు. అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. ఇంతకు ముందు జనాలందరూ నడుచుకుంటూ వెళ్లేవాళ్ళు, కానీ ఇప్పుడు జనాలందరూ సోమరితనం, లేజినెస్ ఎక్కువైపోయి బైక్ మీద వెళ్తున్నారు నా సూదిలో దారం. ప్రతివాడికి పెళ్ళం ఉందో లేదో తెలియదు కానీ ప్రతివాడికి బైక్ మాత్రం ఉంటుంది. కన్నా కొడుకు కంటే కొన్న బైక్ ఎక్కువైపోయింది నా సూదిలో దారం ఈ రోజులు అందరికీ. ఈ రోజుల్లో వార్తల్లో ముఖ్యాంశాలు ఎంత అవసరమో బైక్ కొన్నవాడికి పెట్రోల్ కూడా అంతే అవసరం. అందుకే నా సూదిలో దారం ఇలా పెట్రోల్ కొట్టుకుంటూ అందరికీ గమ్యాన్ని చేరుస్తూ నా సత్తాన్ని చాటుకుంటున్నా. బంగారం దిగు బ్రదర్. ఈ సరౌండింగ్ లో ఒక్క పెట్రోల్ పంప్ లేదండి బ్రదర్. 30 కిలోమీటర్ తోసుకుంటూ వచ్చా. అమ్మా, ఈ సరౌండింగ్ లో నా ఒక్కడిదే పెట్రోల్ పంప్ నా సూదిలో దారం. అవునా? నా ఈ అడవి మొత్తంలో పెట్రోల్ కొట్టు. ఎంత? ఫుల్ ట్యాంక్ చేయి. ఫుల్ ట్యాంక్. నా సూదిలో దారం మీ ఇద్దరికి పెళ్ళే ఎన్ని రోజులు అయింది? ఇంకా ఇద్దరు క్యూట్ గానే ఉన్నారు. మాకు ఇంకా పెళ్లి కాలేదు బ్రదర్. మరి ఈ సూదిలో దారం ఎవరు? నా లవర్. ఏమైంది బ్రదర్? నేను లవర్స్ కి పెట్రోల్ కొట్ట. ఎందుకు? ఐ హేట్ లవర్స్. లవర్స్ అంటే నీకు ఎందుకు కోపం బ్రదర్? పాముని చూస్తే ముంగేసాకి ఎందుకు కోపం? పిల్లిని చూస్తే కుక్కకి ఎందుకు కోపం? నా రీజన్ నాకేం తెలుసు. దీనికి రీజన్ కూడా నాకు తెలియదు. ప్లీజ్ బ్రదర్, కొంచెం పెట్రోల్ కొట్టు బ్రదర్ ప్లీజ్. సరే గాని ఆ సూదిలో దారాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళావు? లాంగ్ డ్రైవ్కి వెళ్ళా. అమ్మ నాన్నతో ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళావా? లంగర్ హౌస్ కూడా వెళ్ళలేదు నువ్వు. కానీ సూదిలో దారాలతో మాత్రం నరకానికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతారు నా సూదిలో దారం మీరు. అందుకే ఐ హేట్ లవర్స్ రా. బ్రదర్ ప్లీజ్ అలా మాట్లాడకు బ్రదర్. ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకుని ఎంతో కొంత పెట్రోల్ కొట్టు బ్రదర్ ప్లీజ్. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను 1/2 లీటర్ పెట్రోల్ కూడా కొట్టా. అప్పటి నుంచి చూస్తాను చాలా ఓవర్ చేస్తున్నావు ఏంటి నువ్వు? ఏ నీ ఒక్కడి పెట్రోల్ బంకే ఉంది అనుకుంటున్నావా? వేరే పెట్రోల్ బంకు లేవా? కుందన్ పద, వేరే పెట్రోల్ బంక్ వెళ్దాం పద. నువ్వు ఉండు బంగారం. సరే, ఇక్కడ ఇంకో పెట్రోల్ పంప్ ఎక్కడ ఉందో చెప్పు జరా. 40 కిలోమీటర్ దూరంలో ఉంది. పద కుందన్, ఆ పెట్రోల్ బంక్ వెళ్దాం. తోయ్ పద. నువ్వు అంటే ఎక్కి బైక్ మీద కూర్చుంటావు, తోయలేక నాకు వాసిపోతుంది ఇక్కడ. 40 కిలోమీటర్లు బైక్ నే తోయలేనోడివి జీవితాంతం నాతో సంసారం ఎలా తోస్తావు? దానికి దీనికి సంబంధం ఏంటి బంగారం? పెట్రోల్ కి బైక్ కి సంబంధం లేదా? ఇది కూడా అంతే. ప్లీజ్ ఒక్క 1/2 లీటర్ కొట్టు బ్రదర్. ఐ హేట్ లవర్స్ అని చెప్పానా? ఎందుకు కొట్టావు? లవర్స్ కి పెట్రోల్ ఎందుకు కొట్టావు? ఏం ఫ్రీగా కొడుతున్నావా? డబ్బులు తీసుకునిగా కొడుతున్నావు? మూసుకొని కొట్టు. నువ్వు చెప్పినట్టు వినడానికి నేను నీ సూదులో దారాన్ని కాదే. నాకు మైండ్ దొబ్బిందనుకో బండిలో పోసే పెట్రోల్ మానేసి నీ మీద పోసి తగల పెట్టేస్తాను. ఏమనుకుంటున్నావు నా సూదులో దారం? లాంగ్ డ్రైవ్ వద్దే వద్దే అంటే వెనక కూర్చొని పోనీ పోనీ అని పెట్రోల్ అయిపోయే వరకు పొమ్మన్నావు. కుందన్, నాకు ఆకలి వేస్తుంది, ఐస్ క్రీమ్ కావాలి. ఒరే నా సూదులో దారం, ఇంత అడవిలో అది ఐస్ క్రీమ్ అడుగుతుంటే తెస్తా అని చెప్తున్నావంటే దాన్ని ఊపిలో నువ్వు ఎంత కురుకుపోయి అర్థమవుతుందిరా నా సూదులో దారం. నువ్వు వీళ్ళు మామూలు సూదులో దారాలు కాదురా. వీళ్ళు ఎడారులో ఐస్ వాటర్ అడుగుతారు, హిమాలయాల్లో ఇరానీ చాయ్ అడుగుతారు, సముద్రంలో సాంబ్రాణి పొగ అడుగుతారు, ఇలా అడవిలో ఐస్ క్రీమ్ అడుగుతారు నా సూదులో దారం. వీళ్ళు లవ్ లో మినిమం ఎథిక్స్ లేకుండా బిహేవ్ చేస్తారా నా సూదులో దారం. తెలుసుకోరా. నువ్వు గనుక నాకు తగిలింటే నువ్వు తోటకూర తరిగేదనరా. నువ్వే నాకు తగిలి ఉంటే దున్న పోతుకు బదులు నాగలికి నిన్ను పెట్టి దున్నేవాడిని. ఒక్కసారి నీ ముఖం చూసుకోరా. నీ ముఖంలో మనిషి కల పోయి చావు కల వచ్చేసిందిరా. ఎందుకంటే బ్రదర్ నువ్వు చావును ఎంట పెట్టుకొని తిరుగుతున్నావురా నా సూదులో. అదేరా. ఎక్కడ? నువ్వు గనక నాకు దొరికింటే చేపను బండకేసి రాకినట్టు రాకేదండ్రా నిన్ను. నువ్వే నాకు తొగిలి ఉంటే నీ మెళ్ళో కుక్క గొలిచేసి శ్మశానం దగ్గర కాపలా పెట్టేవాడిని. వాడు ఇవ్వకపోతే వాడు కాళ్ళు పట్టుకొని అయినా తీసుకొని రా, నువ్వు చంపేస్తాను జాగ్రత్త. కాళ్ళు పట్టుకోనా? ఏంటి నీ కాళ్ళు లిఫ్ట్ చేయకపోతే కాళ్ళు పట్టుకోవా? అలాగే నా కాళ్ళు పట్టుకుంటే వాడు కాళ్ళు పట్టుకొని పెట్రోల్ తీసుకురా, ఇంటికి వెళ్ళాలి. బంగారం ప్లీజ్ నువ్వు ఉండు బంగారం. బ్రదర్ నీ కాళ్ళు పట్టుకుంటాను బ్రదర్, ఒక్క 1/2 లీటర్ పెట్రోల్ బ్రదర్ ప్లీజ్. ఒరే నా సూదిలో దారం లేరా. ఎప్పుడైనా నువ్వు అమ్మ నాన్న కాలు పట్టావరా? పోనీ నీ కాలం నువ్వు పట్టుకున్నావా?
అది చెప్తే నువ్వు వచ్చి నా కాలు పడుతున్నావు అంటే దాని చేతిలో నువ్వు ఎంత మంగళగిరి అయిపోయావో నాకు అర్థమవుతుందిరా నా సూదిలో దారం నువ్వు. వాళ్ళు మామూలు సూదిలో దారాలు కాదురా. నువ్వు చూయింగం ఇస్తే వాళ్ళు లాలిపప్ అడుగుతారు, నువ్వు లాలిపప్ ఇస్తే చూయింగం అడుగుతారా వాళ్ళు. రెండు కలిపి ఇస్తే చెర్రిపళ్ళు అడుగుతారా నా సూదిలో దారం వాళ్ళు. అర్థం చేసుకోరా, నీకు ఎన్ని చెప్పినా వేస్ట్. నువ్వు గనక నాకు తగిలింటే పార్కులో గడ్డిని కోసినట్టు కొడవలు పెట్టి నిన్ను కోసేదాన్నిరా. నువ్వే నాకు తగిలి ఉంటే మటన్ బొక్కను జుర్రినట్టు అలా జుర్రేవాడిని నేనైతే. పెట్రోల్ ఇవ్వనంటుండు బంగారం. నాకు తెలుసురా నీకు ఏది ఏది చేత కదని విషయం, ఏది ఏది చేత కదని విషయం నాకు తెలుసు. కొట్టకు బంగారం. నీకు ఏది చేత కదని తెలిసే 2 సంవత్సరాలు నేను హోల్డ్ లో పెట్టాను తెలుసా. హోల్డ్ లో పెట్టా? హోల్డ్ అంటే ఏంది బంగారం? అరే నా సూదిలో దారం ఇట్లా నేను చెప్తా. హోల్డ్ అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు మనం ఒక కాల్ మాట్లాడినప్పుడు ఇంకో కాల్ వస్తుంది. అప్పుడు ఫోన్ లో హోల్డ్ లో పెడతాం చూడు, వీళ్ళు వాళ్ళ మగాళ్ళని హోల్డ్ లో పెడతారా. హోల్డ్ లో పెట్టి ఇంకో కాల్ ఇంకొకరితో మాట్లాడతారా నా సూదిలో దారం. ఇవన్నీ నీకు అర్థమయ్యే లోపు నీ జీవితం సంక నాకిపోయి నడి చౌరస్తాలో నిలబడతావురా నువ్వు. ఎందుకు? ఎటు వెళ్ళాలో అర్థం కాక మళ్ళీ ఏదో దారిన వెళ్ళుకుంటూ ముందుకెళ్తా మళ్ళీ చౌరస్తాలోనే నిలబడతావురా నువ్వు. వీళ్ళు మన జీవితంలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకు చౌరస్తాలే తగులుతాయి కానీ హైవేలు తగలవురా నా సూదిలో దారం. నా బంగారం అలాంటిది కాదు. ప్రతి సూదిలో దారం చెప్పేది ఇదే డైలాగు. ప్రపంచంలో 30% మంది ఈ కిక్కులో బతుకుతుంటే 75% ఈ సూదిలో దారం కిక్కులో బతుకుతున్నారా. కొన్ని రోజులకైనా ఈ కిక్కు దిగుద్ది కానీ ఈ కిక్కులు జీవితాంతం దిగుతురా. వీళ్ళ కిక్కులోంచి బయటకు వచ్చి చూస్తే ప్రపంచం మొత్తం శూన్యంలా కనిపిస్తుంది నా సూదిలో దారం. హాయ్ అశోక్ వచ్చారు. హాయ్. నువ్వేంట్రా దాక్కుంటున్నావు? వాళ్ళ కజిన్ వచ్చాడు బ్రదర్. నిన్ను చూపించి వాణ్ణి ఖజిన్ అంటారు, వాణ్ణి చూపించి నిన్ను ఖజిన్ అంటారా వాళ్ళు నా సూదిలో దారం. అవునా ఆ. బంగారం? ఇతనెవరు? నా కజిన్లే కానీ మనం వెళ్దాం పదా. నన్ను కజిన్ అంటదేంటి? అలాగే అంటారా నా సూదిలో దారం వాళ్ళు. ఒసేయ్, నన్ను వదిలిపెట్టిపోతావంటే వాళ్ళు మధ్యలోనే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారా నా సూదిలో దారం. బ్రదర్ దానికోసం నేను ఎన్ని తన్నులు తిన్నాను బ్రదర్. దానికోసం మా ఇంట్లో ఎన్ని దొంగతనాలు చేశానో నాకే తెలియదు బ్రదర్. దానికోసం నేను నా జీవితానికి సరిపడా అబద్ధాలు 1 సంవత్సరంలోనే ఆడాను బ్రదర్. నువ్వు నాకు దొరికింటే నరికి పోగులు పెడతాను నేను. ఇదే ఫ్రస్ట్రేషన్, ఇదే కోపాన్ని దిగుమింగుకొని చాలా మంది మగాళ్ళు అమ్మ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకుని కాపురం చేసుకుంటున్నారా నా సూదిలో దారం. అర్థమైందా? ఇప్పుడు బండిలో పెట్రోల్ కొడతాను, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోపా. బ్రదర్ నువ్వు మనిషివో దేవుడో తెలియదు కానీ ఈ అడవిలో ఉన్నావు, నీకేం తెలియదు అనుకున్నా. అన్ని తెలిసిన వాడే అడవిలో ఉంటాడా నా సూదిలో దారం. కొంత తెలిసిన వాడే గుంపులు గుంపులుగా సిటీలో ఉంటాడరా. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో. ఈ బంగారం బాగుంది. ఏరా నా సూదిలో దారం, ఇప్పటి వరకు సూక్తి చెప్పింది చాలా దారా నీకు. మన దూదుల దారాలే సరిగా లేవురా, వాళ్ళది ఏం తప్పు లేదురా. దాని లాంటిది ఈ బంగారం కాదేమో అనిపించింది. వీళ్ళకి పైన బంగారం పూత ఉంటదిరా, లోపట తుప్పు పట్టిన ఇనుములురా వీళ్ళు నా సూదిలో దారం. వీళ్ళ గురించి నీకు తెలియదురా నా సూదిలో దారం. దరిద్రుడా, నీ చెప్పే బదులు నీకు ఆ అడవి పేరేంటి? నల్లమల. ఆ నల్లమల్ల అడవులో పెట్రోల్ పంప్ పెట్టిస్తేనే కరెక్ట్. అవును, నీకు అక్కడెక్కడ దరిద్ర ఇక్కడ నువ్వు బాగా. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. అన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది, అన్నయ్య అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది. చమ్మక్ చంద్ర అండ్ టీమ్, మీ సూదిలో దారం లూజ్ గా ఉంటే మా మీద ఎందుకు మొత్తం మీరు పెట్టేస్తున్నారు? అంతే, సూదుల దారాన్ని కూడా లూజ్ చేసేస్తారు మీరు. అంతా మా తప్పే. మీకైతే అమ్మాయిలంటే అసహాయం, మీకైతే అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ లేదు. అనవసరంగా అలాగే మా వెనకాల వస్తూనే వెళ్తూ ఉంటారు. మా కోసం ఫ్లవర్లు, గిఫ్ట్లు, కార్డులు. మా కర్మ గాలి. కర్మ మీది కాల్తది, మొత్తం మా మీద తోసేస్తారు. అదే మిమ్మల్ని ఏమంటా, మా కర్మ గాలి. ఏ జన్మలో చేసుకున్నావు పాపం. ఆ జడ్జెస్ కి ఇలా అనిపించిందో కనుక్కుందాం. రోజా గారు, ఎందుకు రష్మి బాధపడతావు? మగవాడి బుద్ధి కుక్కతో ఒక వంకర అని. ఒక అమ్మాయి మోసం చేసినప్పుడు మారిపోవాలి కదా. అంత జ్ఞానోదయం అయ్యేలాగా అన్ని విషయాలు చెప్పినా మళ్ళీ నేను వెనకబడ్డాడంటే ఆశాజీవులమ్మా.
అమ్మ నాన్న చూస్తారుగా, అమ్మాయిని చూడండి. ఎందుకు ప్రతి అమ్మాయి వెనకాలతో చేసే తప్పులన్నీ వీళ్ళు చేసేసి అమ్మాయిలు అంటారు. తప్పులు చేసేటట్టు మీరు చేస్తారు కదా మేడం. మనమేం చెయ్యమయ్యా, వీళ్ళన్నా మంచోళ్ళేమో వీళ్ళన్నా మంచోళ్ళేమో, అవసరం జీవితాంతం ఇదే అన్వేషణ. మొత్తం సొసైటీకే చెప్పావు, కానీ అందరూ జీవాలాగే. నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళు మళ్ళీ అంతే, ఇంకో అమ్మాయి రాగానే మళ్ళీ అమ్మాయి వెనకెళ్తారు, మళ్ళీ మోసపోతారు, మళ్ళీ ఇంకో అమ్మాయి వెనకెళ్తారు. సో వీళ్ళు బాగుపడరు. నీకు అర్థం కావట్లేదు ఎంత గొప్ప మాట్లాడేవో. అవును, మరి అమ్మ నాన్న చూసిన అమ్మాయి అయితే అన్ని రకాలుగా ఏదైనా బాగుంటుంది. ఒకటే, ఆ ఏదైనా ఊరుకోరికే ఒకటే. చూస్తే నువ్వు ఏంటిగా? నువ్వు నిజంగా చాలా గొప్ప మాట్లాడావు. ఐ లైక్ యువర్ కామెంట్. ఎంత బాగా చెప్పిందో, నేను ఇంకా మాట్లాడక్కర్లా, అసలు నేను కామెంట్ ఇవ్వక్కర్లా, నా బదులు కూడా రోజు వచ్చినట్టే. Oh my God. అయినా నేను అడుగుతాను, మీ కామెంట్స్ కూడా కనుక్కుంటాను. నాగబాబు సార్, నేను రోజా కన్నా గొప్ప చెప్పలేను. ఎంత చేసినా మీరు ఇలా మోసపోతూనే ఉంటారు. ఎప్పుడు బాగుపడతారా బాబు? తను కూడా మనం బాగుపడాలని కోరుకుంటుంది బాబు. అయినా బాగుపడరు. బాగుపడు, మా కర్మ. బాగా చేసి చంద్ర, వెరీ గుడ్.